దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి లేఖనాల పరిశోధన పేరుతో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, నిత్య జీవము కలిగినవాడ, నిత్యుడవగు తండ్రి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు నివసిస్తూ అమరత్వము కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. మేము కూడా అమరులమే, కాకపోతే ఈ భూమి మీద అపరాధములు, పాపములు, దోషములు చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాం తండ్రి. మరణం అనగా రెండవ మరణం అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ నిత్యత్వంలో ఉండే మహాభాగ్యాన్ని, రెండవ మరణపు ముళ్ళును విడిపించి మీ కుమారుడు ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇగో తండ్రి, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించేది. కనుక సజీవులుగా ఉన్న మేము మిమ్మల్ని ఘనపరచడానికి, స్తుతించడానికి కావలసిన జ్ఞానవాక్కులు నేర్చుకునే క్రమంలో ఇదిగోనైనా లేఖనాల పరిశోధనలు మేము జరిగిస్తూ అనేకమైన చారిత్రక సంబంధమైన విషయాలు, ఇశ్రాయేల్ రాజుల చరిత్రను మేము నేర్చుకుంటున్న క్రమంలో దినవృత్తాంతాల గ్రంథంలోనికి మమ్మల్ని తోడుకొని వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఆనాటి కాల పరిస్థితుల్లో రాజుల యొక్క స్థితి ఏం జరిగింది అన్న విషయాలు చక్కగా మాకు వివరిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సందర్భంలో ఇంకా కొన్ని వచనాలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. మీ పిల్లలు విని వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించుటకు సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 11వ అధ్యాయము, 10 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయం పూర్తి అయింది. అందులో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన సౌలు గారు, ఆయన కుమారులు కూడా మరణించడం అనేది 10వ అధ్యాయము చివరి వరకు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక 11వ అధ్యాయం నుంచి దావీదు గారిని రాజుగా ఇశ్రాయేలు అభిషేకించిన సందర్భాన్ని అక్కడ మనం చూడగలం. 11వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు అందరూ హెబ్రోన్లో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక వంటి వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలులను నడిపించు వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలులను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చను అని మనవి చేశారు. ఎప్పుడైతే వాళ్ళ రాజుగారు, వాళ్ళ కుమారులు చనిపోయారో ఇశ్రాయేలు అందరూ కూడబలుకొని ఏమని వచ్చారు? దావీదు గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? నీవు మా ఎముక వంటి వాడు అంటే అర్థం రక్త సంబంధివి. ఈ పదం బైబిల్లో మనకి మొట్టమొదట కనపడింది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ నరునికి గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముక తీసి స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు చెప్పేశారు ఏమని? నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము. నీవు నరులో నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అనబడదు అన్నాడు. అంటే ఎముక అంటే దగ్గర సంబంధం, రక్త సంబంధుల్ని నా ఎముక వంటి వారు, నా మాంసం వంటి వారు అనే పదం వాడతాం. దూర బంధువులకి ఈ పదం వాడరు. వాస్తవంగా మనమందరం ఆదాము ఎముకలో నుండి వచ్చిన వారమే. రక్త సంబంధులమేనా? అందరం ఒకరి నుండే దేవుడు ప్రతి జాతి మనుషుల్ని సృష్టించాడు, పుట్టించాడు. కాబట్టి అందరూ ఎముక వంటి వారమే. కాకపోతే ఆ రోజుల్లో రక్త సంబంధులకి ఈ పదం వాడేవారు. వీళ్ళందరూ ఇశ్రాయేలు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే యాకోబు నుంచి వచ్చినవారు. యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారే ఇశ్రాయేలీలు. కాబట్టి ఒక తండ్రికి పుట్టిన కుమారులు కాబట్టి
దావీదు గారి దగ్గరకు వచ్చి మేమంతా నీ ఎముక వంటి వారము అన్నాడు. అలాగే లాబాను, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక పదం అంటాడు. ఆదికాండము 29వ అధ్యాయము, ఏశావును మోసం చేసి యాకోబు గారు లాబాను, మేనమామ అయిన లాబాను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లాబాను ఆయన్ని చేర్చుకుంటూ పలికిన మాట చూడండి ఒకసారి. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు. ఎవరంట అంటే లాబాను యొక్క చెల్లెలు కొడుకే కదా, ఎవరు? యాకోబు గారు. నా ఎముక నా మాంసం అంటే దగ్గర సంబంధం, నా రక్త సంబంధివి అన్నట్టుగా ఆ పదం వాడుతున్నారు. మేనమామ, మేను విడిచిన మామని మేనమామ అంటారు. మేను విడిచిన మామ మేనమామ, మేన అల్లుడు, మేను విడిచిన అల్లుడు మేనల్లుడు. అంటే ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం. ఈ పదాలన్నీ రక్త సంబంధులకు ఉపయోగించే పదాలు బైబిల్ ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుని సౌలు గారు పరిపాలించాడు. ఆయన కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళు దావీదు గారి దగ్గరకు వచ్చి మనమంతా ఒకటే, మనమంతా ఒక తండ్రి పిల్లలమే, మనమేం పరాయోళ్ళం కాదు, నువ్వు మమ్మల్ని ఏలొచ్చు, పైగా దేవుడు కూడా నువ్వు ఇశ్రాయేలుని ఏల్తావు అని దేవుడు కూడా తెలియచేశాడు అని ఒక పక్క దేవుని పక్షంగా కలుపుకుంటున్నారు, రెండవ పక్క చెప్పండి రక్త సంబంధం, మనమంతా పరాయోడువేం కాదు, మేము పరాయోళ్ళం కాదు, అందరము ఎముక వంటి వారము, కాబట్టి మనమంతా కలిసి ఉండేవాళ్ళమే, ఏం పర్వాలేదు, నువ్వు మమ్మల్ని ఏలొచ్చు అని రెండు విషయాలు అక్కడ చెప్పారు. ఒకటి రక్త సంబంధులు, రెండు దేవుడు నీవు అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చానని మనవి చేసిరి. 3వ వచనం, ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోన్లోనున్న రాజుల వద్దకు రాగా దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకము చేసిరి. ఎక్కడ? హెబ్రోన్లో దావీదు గారు ఉంటున్నప్పుడు, అంటే ఇంకా యెరూషలేముకు రాలేదు, హెబ్రోన్లో ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీలు వచ్చి సౌలు గారు చనిపోయాడు కాబట్టి నువ్వు మాకు రాజు అవ్వాలి అని అంటే ఓకే అన్నాడు. అనగానే అందరు కలిసి, ఇశ్రాయేల్ పెద్దలందరూ కలిసి దావీదు గారిని హెబ్రోన్లో రాజుగా చేశారు. ఆ హెబ్రోన్లో ఉంటూ రాజుగా దావీదు గారు ఎంతకాలం పరిపాలన చేశాడు అనేది మనం గతంలో చదువుకున్నాం. ఒకసారి సమూయేలు 1వ గ్రంథం 2వ గ్రంథం 19వ అధ్యాయము 3వ అధ్యాయము, ఇదే గ్రంథం దినవృత్తాంతాల 1వ గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అబీగయలునకు పుట్టిన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలీయురాలైన అబీగయలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటలు కనిన షపట్య ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన అత్రేయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. హెబ్రోన్లో ఎంతకాలం పరిపాలన చేశాడంట? అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలేను. అంటే హెబ్రోన్లో పట్టాభిషేకం చేసిన తర్వాత 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో రాజుగా ఉండి 6 పిల్లల్ని కన్నట్టుగా మనకి ఇక్కడ ముందే చదువుకున్నాం. అది అయిపోయింది, చదువుకున్నది అయిపోయింది. మళ్ళీ ప్రారంభంకి వెళ్ళాడు. ఎప్పుడు దావీదు గారికి పట్టాభిషేకం చేశారు, ఏ పరిస్థితిలో చేశారు అనేది ఇదిగో మనం 11వ వచనంలో చదువుతున్నాం. అందుకే బైబిల్లో వచనాలన్నీ సీరియల్లాగా కంటిన్యూగా ఉండవు. దీని తర్వాత జరిగింది అనుకోవటానికి వీల్లేదు. అలాగే చూస్తే బైబిల్లో పుస్తకాలు కూడా వరుస క్రమంలో అమర్చబడలేదు. వెనక జరిగినాయి, ముందు జరిగినాయి, వెనక ఇలా అమర్చారు. పుస్తకం తర్వాత ఉంది కాబట్టి తర్వాత కాలంలో జరిగి ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. అధ్యాయాలు సీరియల్ పెరుగుతుంది కాబట్టి దీని తర్వాత అది జరిగింది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు 11వ అధ్యాయము 3వ అధ్యాయానికి ముందు ఉండాలి, అంతే కదా?
3వ అధ్యాయంలో ఏముంది సమాచారం? హెబ్రోన్లో దావీదు గారు ఎవరెవరిని కన్నాడు, ఎంతకాలం పరిపాలన చేశాడని అని ఉంది. ఆ పరిపాలన చెయ్యక మునుపు, పిల్లల కనక మునుపు హెబ్రోన్లో దావీదు గారికి పట్టాభిషేకం చేసిన సంగతి ఎక్కడుంది? 11వ అధ్యాయంలో ఉంది. కాబట్టి వెనకది ముందు, ముందుది వెనక ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా మైండ్లో పెట్టుకొని మనం ఆలోచిస్తేనే బైబిల్ మనకు బాగా అర్థమవుతుంది. అందుకే లేఖనాల పరిశోధనాత్మకంగా లేఖనాలు చదవాలి. సీరియల్లాగా చదివికెళ్తే అది అర్థం కాదు. రైట్. 4వ వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలు అందరినూ యెరూషలేము అనబడిన యెబూసులకు పోయిరి. ఏదంట? యెరూషలేము అనబడిన యెబూసులకు పోయిరి. అంటే యెరూషలేము అనే పేరు దావీదు గారు వచ్చి పెట్టకముందు దానికి ఉన్న పేరేంటంటే యెబూసు. ఎందుకంటే యెబూసీలు ఆ ప్రాంతంలో నివసించారు. అంటే కనానీయులకు మరొక పేరు ఇది. కనానీయులు కదా, కనాన్ దేశం కదా ఇదంతా. ఇశ్రాయేలు వచ్చి యెహోషువ గారి కాలంలో ఆక్రమించుకున్నారు. కాబట్టి ఆ కాలంలో దీనికి యెరూషలేము అనే పేరు లేదు. ఏముంది? యెబూసు అనే పేరుంది. అందులో నివసించేవారిని యెబూసీయులు అని అంటారు. ఈ యెబూసీయుల్ని దావీదు గారు ఓడగొట్టి, యెబూసీయుల్ని ఓడగొట్టిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని హెబ్రోన్ నుంచి రాజధానిగా యెరూషలేముకు మార్చుకున్నాడు దావీదు గారు. ఇందాక 3వ అధ్యాయం చదివాం కదా, 5వ వచనం ఒకసారి చదివితే 3వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథం. హెబ్రోన్లో 7 సంవత్సరాలు 6 నెలలు ఏలాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలాడు. అంటే 7.5 సంవత్సరాలు హెబ్రోన్లో పాలన అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. అంటే యెబూస్ అనే ప్రాంతానికి వచ్చాడు. అందుకే యెబూస్ అనబడిన యెరూషలేములకు పోయిరి. ఒకసారి యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 63వ వచనం చూడండి. ఎందుకంటే ఈ యెబూసీలు అందరినీ వీళ్ళు చంపేయకుండా కొంతమందిని శేషాన్ని మిగిల్చారు అనే మాట అక్కడ రాయబడింది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 63వ వచనం. యెరూషలేములో నివసించిన యెబూసీయులు, అంటే యెరూషలేము అనే పేరు తర్వాత వచ్చింది. ముందు వాళ్ళు నివసించిన వారు ఎవరు అక్కడ? యెబూసీయులు. కాబట్టి యెబూసు అనే ప్రాంతంలో యెబూసీయులు నివసించారు అని అర్థం. యోధా వంశస్థులు తోలివేయలేకపోయిరు గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యోధా వంశస్థుల యొద్ద నివసించుతున్నారు. అంటే పూర్తిగా యెబూసీయుల్ని యూదులు ఓడించలేకపోయారు. కొంత శేషం అక్కడ ఇంకా మిగిలింది అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 21. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనును వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనుతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. యెబూసీయులు 4వ వచనం చదువు. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించిన 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోన్లో అతడు యోధావారి అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు. ఇందాక చదివాం కదా 3వ అధ్యాయంలో. యెరూషలేములో ఇశ్రాయేలు యోధావారి అందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. మొత్తం 40 సంవత్సరాల్లో యెరూషలేములో, అంటే యెబూస్ అనే ప్రాంతంలో ఎంతకాలం చేశాడు? 33 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేశాడు. అంటే యెబూసు అనే ప్రాంతం అంత ముందు ఉంది. దావీదు గారు వచ్చినాక దానికి ఏ పేరు పెట్టాడు? యెరూషలేము అనే పేరు వాడబడింది. రైట్. 5వ వచనం. అప్పుడు నీవు దీని యందు అంటే ఈ యెబూసు ప్రాంతములందు ప్రవేశింపకూడదని 4 అవ్వలేదా? తరువాత దావీదు ఇశ్రాయేలులందరినూ యెరూషలేము అనబడిన యెబూసునకు పోయిరి. ఆ దేశ నివాసులైన యెబూసీయులు అచట ఉండిరి. ఆ దేశ నివాసులైన యెబూసీయులు అచట
ఉండిరి. అప్పుడు నీవు వీని యందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, నువ్వు ఇందులోకి ప్రవేశించడానికి వీల్లేదు. దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకొనెను. దావీదు కోట అనబడిన సియోను పట్టణం ఇది ఎక్కడుంది? ఇది కూడా యెరూషలేములోనే ఉంది. అంటే యెరూషలేం అన్నా, యెబూస్ అన్నా, సియోను కోట అన్నా ఒకే ప్రాంతం. సియోను కోట ఉన్నత స్థలములో ఉంది. సియోను కొండ, సియోను పర్వతం అంటారు. అర్థమైందా? సియోను కోటను పట్టుకొనెను. ఎవడు మొదట యెబూసీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా. అంటే తన దగ్గర ఉన్న బలాజ్యుల్లో ఒక మాట దావీదు గారు వేశాడు. యెబూసీయులను మొట్టమొదట ఎవడైతే ఓడిస్తాడో, పట్టుకుంటాడో వాడు ఏమవుతాడంట? సైన్యాధిపతి అగునని దావీదు సెలవీయగా, సిరియా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఈ ఆధిపత్యమును పొందెను. ఎవరు? యోవాబు, దావీదు గారి యొక్క మేనల్లుడు, అక్కగారి కుమారుడు. యోవాబు ఏం చేశాడు? అందరికంటే ముందుగా యెబూసీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓడించి ఆధిపత్యము పొందెను. తరువాత దావీదు ఆ కోట యందు నివాసము చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగెను. ఇప్పుడు యెరూషలేంకి ఏ పేరుంది? దావీదుపురం. యెబూసునకు దావీదుపురం. మరి ఇంకో పేరేంది ఇప్పుడు? సియోను కోట. అక్కడ దావీదు గారు కాపురం ఉన్నాడు కాబట్టి దావీదుపురం అని పేరు పెట్టబడును. అంటే దావీదుపురం బెత్లెహేమ, యెరూషలేమ, సియోను కోట, ఇంకోటి ఏంది? యెబూసా. ఏది? అన్నీ ఒకటే ప్రాంతం, కొంచెం అటు ఇటుగా తేడా అంతే. అర్థమైందా? యెబూస్ అన్నా, యెరూషలేం అన్నా, సియోను కోట అన్నా, దావీదు పురం అన్నా అంతా ఒకటే. అది గమనించాలి బైబిల్ చదివేటప్పుడు. రైట్. దానికి దావీదుపురం అని పేరు కలిగెను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణములను కట్టించెను. యోవాబు పట్టణములలో మిగిలిన భాగములను బాగు చేశాను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగు చుండెను. దేవుడు సహాయం ఉంది కాబట్టి రోజు రోజుకి దావీదు గారి రాజ్యం విస్తరిస్తూ ఉంది. అధికుడైపోయాడు, అంతకంతకు అధికుడగు చుండెను. 10వ వచనం. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యములందు అతనితోనూ ఇశ్రాయేలు అందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు నొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు గారి దగ్గర ఉండి ఆయనతో పాటు యుద్ధం చేసి ఆయనతో పాటు అభిషేకం చేసిన తర్వాత ఇశ్రాయేలు అందరితో కూడా ఉన్న దావీదు గారి దగ్గర ఉన్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు లిస్ట్ ఇక్కడ ఇచ్చాడు. 11వ వచనం నుండి ఆ లిస్టు. దావీదు వద్ద నుండిన ఆ పరాక్రమశాలు పట్టీలోని వారు 30 మంది. ఎంతమంది? 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ముఖ్యుడు. అతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈట ఆడించినవాడు. ఒకే యుద్ధంలో 300 మంది చంపి ఈట ఆడించినవాడు. అంటే ఈటతోనే 300 మందిని చంపించాడు కాబట్టి అతడు నంబర్ 1. ఇతని తరువాతి వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురులో ఒకడు. ఫిలిస్తీన్లు దాని గుండా ఎవలు గల చేను ఉన్న దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్తమీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీన్లను చూసి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. ఎవరు? 2వ వ్యక్తి ఎలియాజరు దావీదు గారితో కూడా అక్కడ ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీన్లను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేశాను. ఎవరు కలుగజేసింది? దావీదు గారితో పాటు ఉండి ఎలియాజరు కలిసి రక్షణ కలుగజేశారు. 2వ వ్యక్తి. తర్వాత 30 మంది పరాక్రమశాలుల్లో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతి కొండ గుహలో నుండి దావీదు నొద్దకు వచ్చిరి.
వీళ్ళందరూ దావీదు గారి దగ్గరకు వచ్చారు. ఫిలిస్తీన్ల సమూహము రెఫాయిల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలం ఉండగా, మరుగు స్థలం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం, ఎవరికీ తెలియకుండా దాక్కున్న ప్రదేశం, సీక్రెట్ ప్లేస్ అని అర్థం. దావీదు మరుగు స్థలమనందు ఉండగా ఫిలిస్తీన్ల దండు బెత్లెహేమునందుండెను. ఫిలిస్తీన్లు వచ్చేసారు, బెత్లెహేమును ఆక్రమించుకొని అక్కడ బారులు తీరున్నారు. దావీదు గారు ఎక్కడున్నారు? పారిపోయి దాక్కొని ఉన్నారు. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెం నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అడగగా, ఏమడిగాడు దావీదు గారు? బెత్లెహేములో ఒక బావి ఉంది, ఆ బావి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునో అని అడుగగా, ఆ ముగ్గురు ఫిలిస్తీన్ల దండులోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవిని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకొని వచ్చిరి. ఏమడిగాడు దావీదు గారు? అక్కడ ఫిలిస్తీన్లు దిగి ఉన్నారు అని తెలుసు. ఫిలిస్తీన్లు దిగి ఉన్నప్పుడు యుద్ధం చేసి ఓడిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఉండగా యుద్ధం జరగకుండా సీక్రెట్గా వెళ్ళి వాళ్ళకు దొరకకుండా ఆ బావిలో నీళ్లు తోడుకొని రావాలి. అంటే ప్రాణాలు ఫణంగా పెట్టి వాళ్ళు ఒక్కడ లేచినా గోలగోల అయిపోయింది, ఈ ముగ్గురిని లేపేస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఫిలిస్తీన్లు, వీళ్ళేమో ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురికి ఏం చెప్పాడు? నాకు ఆ బావి నీళ్ళు తాగాలని ఉంది. ఏమంటే తను నమ్మిన రాజు తన దగ్గర ఉన్న సైనికులతో నాకు పలాని బావిలో నీళ్లు తాగాలనే ఒక కోరిక చెప్తే ఏదో ఒకటి తాగొచ్చు కదా, తృప్తిగా ఉండొచ్చు కదా, దాహం అయితే ఆ నీళ్లు తాగు, ఈ నీళ్లు తాగు అనాలి. అనకుండా వాళ్ళు, నువ్వు అడిగావు, మేము ప్రాణాలకు తెగించి వెళ్ళి తెస్తామని ఎంత విశ్వాసంతో ఆ ప్రాణాలకు తెగించి వెళ్ళి తెచ్చారో చూడండి. అంటే స్వామి భక్తి అంటే ఎలా ఉంటుంది? ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో లేదు. సౌలు రాజు గారు కూడా చనిపోతే అతని ఆయుధాలు మోసే వ్యక్తి ఏమయ్యాడు? నా రాజు ఎటు చనిపోయాడని అతను కూడా తను తాను పొడుచుకొని ప్రాణాలు త్యాగం చేశాడు. అంటే స్వామి భక్తి పరాయణులు అంటారు ఇలాంటి వారిని. రాజు లేనప్పుడు నేనెందుకు ఇంకా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాలి అని ఆయనకు ఆయన హతమార్చుకున్నాడు. వీళ్ళు రాజుగారు అడిగాడు, బెత్లెహేములో ఆ బావి నీళ్లు కావాలి, నాకు దాహానికి కావాలి అని అడిగితే, ఏదో ఒక నీళ్లు తాగితే దాహం తీరిద్ది కదా, ఆ నీళ్ళే కావాలా అని అనొచ్చు. కానీ అనలేదు. నువ్వు అడిగావు, మేము తెస్తాం. సాధ్యమేనది? శత్రువులందరూ ఆ బావి చుట్టూ, ఆ ప్రాంతం చుట్టూ మోహరించి ఉండగా అక్కడికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకురావటం అనేది సాధ్యం కాదు. పైగా వీళ్ళెవరో అందరికీ తెలుసు. దావీదు గారి దగ్గర ముఖ్యమైన బలాజ్యులు అందరికీ పాపులర్. ఎందుకంటే ఏ యుద్ధానికి వెళ్ళినా వీళ్ళతో పాటే దావీదు గారు వెళ్తారు కాబట్టి వీళ్ళందరూ పాపులర్ ఫిగర్స్. అలాంటప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బావి నీళ్లు తీసుకొని రావటం అంటే సామాన్యమైన విషయం కాదు. చూస్తే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సిందే. వెంటనే వీళ్ళు వెళ్ళిపోయారంట, ఆ బావి నీళ్లు తీసుకొని వచ్చేసారు. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి ఏం చేశాడు? అంత కష్టపడి ప్రాణాలకు తెగించి వాళ్ళు వెళ్ళి ఆ నీళ్లు తెచ్చి, అయ్యా ఇదిగో బెత్లెహేములో ఆ బావి నీళ్లు తీసుకొని వచ్చాం అనగానే శభాష్ అనాలి, సంతోషించాలి. మీ ప్రాణాలకు తెగించి తెచ్చారు అని సంతోషించడానికి పోయి ఆయన ఏం చేశాడంట? పారబోసాడంట. ఎలా ఉంటుంది తెచ్చిన వాళ్ళకి చెప్పండి. ఆకలి అవుతుంది, అడావుడిగా అన్నం వండి పెట్టండి అమ్మా అన్నాను, మంచి బిర్యానీ చేసి వండి పెట్టారు, మీరు వండి ప్లేట్లో పెట్టి నాకు ఇయగానే ఇలా పడబోసాలనుకో, చెప్పండి, ఆ తెపాళ మీద గుమ్మరించాలనిపించింది. ఎంత కష్టపడి ఆకలి అన్నాడు కదా అని వండి పెడితే ఈయనేంటి దిమ్మరించేశాడు అని కోపం వచ్చింది. ఆ ప్రాణాలకు తెగించి వెళ్ళిన వాళ్ళు వెంటనే ఆ నీళ్ళన్నీ అలా పారబోయగానే ఏమనిపించిందండి వాళ్ళకి? మేమెంత కష్టపడి ఈయనేదో అడిగాడు కదా అని స్వామి భక్తితో మేము వెళ్ళి ప్రాణాలకు తెగించి తీసుకొస్తే ఇదేంటి పడబోసాడు అని అనిపించాలి. కానీ వాళ్ళకి ఏమనిపించలా. ఈయన ఎందుకు పడబోసాడు? ఆయన ఆలోచన విధానం ఏంటి? అసలు నేను అడగటం ఏంటి? వాళ్ళు ప్రాణాలకు తెగించి తేవటం ఏంటి? ఆయన ఆ నీళ్ళని నేను అనుకోవటం వాళ్ళ రక్తంతో వచ్చిన నీరు అది, అంతే కదా. వాళ్ళ ప్రాణాలు పోతే ఆ నీళ్ళు వచ్చే కాదు, వాళ్ళ ప్రాణాలు పోలేదు అంటే వాళ్ళు రక్తాన్ని కూడా తన ప్రాణాలను కూడా త్యాగం చేసి లెక్క చేయకుండా వెళ్ళి తెచ్చారు కాబట్టి వాళ్ళ రక్తాన్ని
ఫణంగా పెట్టి తెచ్చిన నీళ్ళు కాబట్టి ఇవి నాకొద్దు, ఇవి దేవుని సన్నిధిలో అక్కడ రాయబడింది ఆ మాట. ఏం చేశాడంట? యెహోవా ఎక్కడ పారబోసారు? యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసాడు, అంటే పానార్పణముగా దాన్ని అర్పించాడు. ఆయనకి వాళ్ళ రక్తం గుర్తొచ్చి ఉంటుందేమో. వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంటి? ఇంత ప్రాణాలకు, నేను ఒక మాట అడిగితే నా కోసం ప్రాణాలకు తెగించి ఇంత త్యాగం చేశారే, ఇలాంటి నీళ్లు ఇలాంటి వాళ్ళని నేను పోగొట్టుకొని ఆ నీటి కోసం నేను కక్కుర్తిపడి ఇలాంటి వాళ్ళని పోగొట్టుకుంటానిక నేను ఆలోచన చేసింది. ఈ నీళ్లు నేను తాకూడదని దేవుని సన్నిధిలో పారబోసాడంట. అంటే పానార్పణముగా వాటిని అర్పించేశాడు, దేవునికే అర్పించేశాడు. అంటే దావీదు గారు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి. పోతే పోయిందిలే, సైనికుడు ప్రాణాలే కదా, పోతే పోయిందిలే, ఒక వీరుడు ప్రాణమే కదా, చాలామంది వీరులు తయారవుతారు నాకు అనుకోలేదు. అంటే ఈయన వాళ్ళని ఎలా చూసుకున్నాడో వాళ్ళు కూడా ఈయనకు అలాగే లోబడి వాళ్ళు దావీదు గారు ఏది చెబితే అది, ఎందుకు ఏమిటి కాదు, మనమైతే ఆ నీళ్ళే తాగాలేంటి, అవి తాగొచ్చుగా, చెప్పండి. పలానా హోటల్లో టిఫిన్ తీసుకురండి అన్న అనుకో, పక్కనే కాకా హోటల్ ఉంది, అక్కడ తెత్తాలి, అంత దూరం ఎందుకు అంటాం మనం కదా. అడిగినప్పుడు ఆయన అడిగాడు, మేము తేవాలి. అది అసాధ్యమా సుసాధ్యమా కాదు, ఆయన అడిగాడు కాబట్టి ప్రాణాలకు తెగించైనా తేవాలనుకున్నారు, వెళ్ళారు, తెచ్చారు. తెచ్చినాక ఈయనకి మారు మనసు వచ్చేసింది. పానార్పణముగా అక్కడ దేవుని సన్నిధిలో దాన్ని పారబోసాడు. అంటే దేవునికి పానార్పణం అర్పించాలి. ఒకసారి లేవీకాండం 17వ అధ్యాయం చూడండి, 10వ వచనం నుండి. లేవీకాండం 17వ అధ్యాయము 10వ వచనం నుండి. మరియు ఇశ్రాయేలు కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశంలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాళ్ళని కొట్టివేయుదును. అంటే ఈయనకి ఏం కనపడి ఉంటుంది ఆ నీళ్ళల్లో? వాళ్ళ రక్తం కనపడి ఉంటుంది. అమ్మో, రక్తం తింటే నేను జనులలో నుంచి కొట్టివేయబడతాను కాబట్టి వీళ్ళు రక్తం తెచ్చి నాకు ఇచ్చారు, వాళ్ళ రక్తంతో తెచ్చిన వాటర్ అది. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని, వాళ్ళు సరిగ్గా చదవకుండా పాస్ అవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉంటే, అరే నా రక్తాన్ని చెమటగా మార్చి నీకు ఫీజులు కడుతున్నాను, నీకు బట్టలు కొంటున్నాను, నీకోసం ఎంత కష్టపడి నా రక్తాన్ని చెమటగా మార్చి ప్రయాసపడితే నీకు ఈ బతుకొస్తుంది, నువ్వు నా రక్తాన్ని వృధా చేయొద్దు అని అంటూ ఉంటారు. అంటే నా రక్తంతో నిన్ను పోషిస్తున్నా, నా రక్తంతో అంటే డైరెక్ట్గా రక్తమా, రక్తం వలన శక్తి వచ్చి ఆ శక్తిని పనిగా మార్చి పని వలన వచ్చే సంపాదనతోనా? రక్తం వలన వచ్చే సంపాదనతో వాళ్ళు పోషిస్తున్నాం కాబట్టి వాడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, నా రక్తం వృధాగా దారిపోసానురా నీకు అని అంటారు తల్లిదండ్రులు. అలాగే దావీదు గారు వారు చేసిన త్యాగానికి వాళ్ళ రక్తం కనపడింది కావాలా, వెంటనే ఆజ్ఞ గుర్తొచ్చి ఉంటుంది, ఇదిగో రక్తము తినవాడు జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు కాబట్టి వీళ్ళ రక్తం నేనెలా తాగేది, అది దేవునికే రక్తం భూమి మీద ఒలికించటానికే అని దేవుడు చెప్పాడు. కాబట్టి రక్తంగా భావించి ఆ నీటిని ఏం చేశాడు దావీదు గారు? భూమి మీద పడబోసాడు. తర్వాత వచనం 19, నేను ఇలాగూ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణములకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తములు నేను త్రాగుతున్నా. ఇదిగో రక్తం అంటున్నాడు చూసారా, ప్రాణాలకు తెగించి ఈ తెచ్చిన ఈ నీళ్లు రక్తంగా భావించాడు కాబట్టి ఈ రక్తం నేను తాగేదా? వెంటనే ఆయనకి ఏం గుర్తొచ్చింది? ధర్మశాస్త్రంలో ఆజ్ఞ గుర్తొచ్చింది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 16వ వచనం. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద, ఇక్కడ నీటిని రక్తంగా భావించి ఈయన పడబోసాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? రక్తాన్ని ఎలా పడబోయాలి? నీళ్ళలాగా పడబోయాలి. ఇప్పుడు నీళ్లు దావీదు గారికి ఎలా కనపడినాయి? రక్తంగా కనపడినాయి కాబట్టి రక్తంగా భావించి నీళ్ళను పడబోసాడు.
దేవుని ఆజ్ఞ రక్తాన్ని నీళ్ళ వలె నేల మీద పడబోయాలి, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం కోసం. అది గుర్తొచ్చేసి దావీదు గారికి వాళ్ళ త్యాగం గుర్తొచ్చి ఆ రక్తాన్ని పడబోసాడు. రైట్, తాగుదనా అని చెప్పి త్రాగకపోయాను. ఈ ముగ్గురు పరాక్రమశాలులను బట్టి పరాక్రమశాలు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుని అభిషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందిన వాడాయను. ఎవరు? యోవాబు గారి సహోదరుడు, అంటే రెండవ మేనల్లుడు దావీదు గారికి. ఆయన పేరు అభిషై. ఎంతమందిని చంపాడు? 300 మందిని హతము చేశాను. 21వ వచనం. ఈ ముగ్గురిలో కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందిన వాడై వారికి అధిపతి ఆయను గాని ఈ మొదటి ముగ్గురిలో ఎవరికి అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సేయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వలన గొప్పవాడయ్యను. అతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరినీ చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను. అంటే ఒక్కొక్క వీరుడు గురించి ఆడు చేసిన ఘనకార్యం గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. మంచు కాలములో ఒక సింహాన్ని గుహయందు చంపాడు ఇతను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తడి అయిన ఐగుప్తీయుని ఒకని ఇతడు చావగొట్టాను. ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోని వంటి ఈటె ఒకటి ఉండగా అతడు ఒక దుడ్డు కర్ర చేతబట్టుకొని వాని మీదికి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఓడలాగి దానితో వానిని చంపాను. వాడి దగ్గర ఈట ఉంది, ఆ గొలియాత్ అంతటోడు వాడు. అలాంటి వాడిని దుడ్డు కర్రతో వెళ్ళిపోయి కొట్టేసి ఆడి చేతిలో ఈట లక్కుని ఆడిని పొడిచేసి చంపేశాడంట. ఎవరు? ఆయన పేరు యెహోయాదా కుమారుడైన 24వ వచనం. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ ముగ్గురి పరాక్రమశాలలో ఘనత నొందిన వాడయ్యాను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కాడని ప్రసిద్ధికెక్కాను కానీ ఆ ముగ్గురిలో ఎవరికి సాటివాడు కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచాను. అంటే బాడీగార్డుగా పెట్టుకున్నాడు. దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచానంటే బాడీగార్డుగా పెట్టుకున్నాడు. 26వ వచనం. మరియు సైన్యములో చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆశాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మోతు, ఫెలోనీయుడైన హెలెస్సు, తెకోనీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈర, అన్నేతోతీయుడైన అబియజరు, హుషాతీయుడైన సిబ్బెక్కై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయన కుమారుడగు హెలెదు, బెన్యామీను స్వాస్థ్యములోని గిబియా ఊరివాడును రిబైకి కుమారుడగు ఈతయి, ఫిరాతోతీయుడైన బెనాయ, గాయుషు తోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబియేలు, బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా, గిజోనీయుడైన హోషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన షాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహియా, కర్మేలియుడైన హెజ్రో, ఎజ్బై కుమారుడైన నయరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మెహబారు, అమ్మోనీయుడైన జెలెకు, సిరియా కుమారుడైన యోవాబు యొక్క ఆయుధములు మోయివాడును
బెరోతీయుడునకు నహరై, ఇత్రీయుడైన ఈర, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లై కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన హీజా కుమారుడకు రూబేనీయులకు పెద్దయ్యునైన అదీనా, అతనితోటి వారగు 30 మంది. మైకా కుమారుడైన హనాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అష్టరాతీయుడైన ఉజ్జియా, అరోయేలీయుడైన హోతాను కుమారులకు షామా, యహీయేలు. షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడు మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన ఎరీబై, యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఒబేదు, మెజోబాయ, ఊరివాడైన యహసీయేలు. అమ్మయ్య 11వ అధ్యాయం అయిపోయింది కదా. 12వ అధ్యాయం ధ్యానం చేద్దాం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకానూ దాగి ఉండగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు దావీదు గారు రాజు అయ్యాడు. 11వ అధ్యాయంలో రాజు అయిన విషయం మనం నేర్చుకున్నాం. ఆయన దగ్గర ఎంతమంది బలాజ్యులు ఉన్నారో, ఆయన ఏం చేశాడో అనే విషయాలు 11వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? సౌలు గారు పరిపాలనలో దావీదు గారు సౌలు గారి దగ్గర ఉన్నప్పుడు సౌలు గారు దావీదు గారిని తరివాడు. ఎందుకు? గొలియాతుని దావీదు గారు చంపాడు కాబట్టి అక్కడి నుంచి దావీదు గారి మీద సౌలు గారు పగబెట్టుకున్నాడు, తరిమే కార్యక్రమంలో ఉన్నాడు. కొంతకాలం తన దగ్గర పెట్టుకున్నాడు, తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, యుద్ధాలకు పంపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు గారు విజయాన్ని చేకూర్చి ఈయనకి మంచి రాజ్య విస్తారంలో హెల్ప్ చేస్తుంటే రోజు రోజుకి ఈయన మీద ద్వేషం పెరిగిపోతూ ఉంది సౌలు గారు. ఇక లాభం లేదని తరివేస్తూ ఉన్నాడు, చంపడానికి ట్రై చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో దావీదు గారు పారిపోయిన సందర్భం మళ్ళీ 12వ అధ్యాయంలో మనకి ప్రారంభించడం జరిగింది. దావీదు కీషు కుమారుడైన సౌలులకు భయపడి ఇంకనూ దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయుల్లో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చింది. ఎవరు వచ్చింది? సౌలు బంధువులు. అంటే సౌలు గారు బెన్యామీను గోత్రికుడు కాబట్టి ఆయన దగ్గర ఉన్న వారిలో ఆ గోత్రంలోంచి బంధువులు కొంతమంది దావీదు గారికి సహాయం చేయడానికి వచ్చారు. దావీదు గారు అప్పుడు ఎక్కడున్నారంట? సిక్లగు అనే ప్రాంతంలో ఉన్నారు. సహాయం చేయటకై సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమల చేతులలో వడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విసురుటకును సమర్థులైన వారు. కుడి చేత్తో వడిసెలేస్తారు, ఎడమ చేత్తో వడిసెలేస్తారు. వడిసెల ఏదైనా ఒక చేత్తో ఏదైనా మనం చేయగలం కదా. ఒక చేయాలవాటు అయితే రెండో చేత్తో అది రాదు. రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్తో వచ్చే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ రాదు. రైట్ హ్యాండ్తో వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ రాదు. ఏ పని అయినా కుడి చేత్తో చేయటం అందరికి వాడుక, కొంతమందికి ఎడమ చేత్తో చేయటం వాడుక. రెండు చేతులతో చేయటం చాలా కష్టం. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంట? కుడి చేత్తో వడిసెలేస్తారు, ఎడమ చేత్తో విసరగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. అంత మాత్రమే కాక వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులు. అంటే బాణాలు విడవటంలో కూడా మంచి ఎక్స్పర్ట్స్ అంట, సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమయా కుమారుడైన అహీయజరు, ఇతడు అధిపతి. ఇతని తరువాత వాడుకు యోవాషు, అజ్మావెతు కుమారులైన అజియేలు, పెలెటు, బెరాకా, అనోతోతీయుడైన యహు. 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజియేలు, యోహానాను, గెదెరాతీయుడైన యోజాబాదు, ఎలూజై, ఎరీమోతు, బెయల్యా, షమర్యా, హరీపీయుడైన షఫటియా, కోరహీయుడగు ఎల్కానా, యెషియా, అజరేలు, యెహజేరు, యాషాబాము, దెగోరు, ఊరివాడైన యెరోహాము కుమారులకు యహేలా,
జబద్యా అనువారును. వీళ్ళంతా ఎవరు? దావీదు గారికి సౌలు గారి బంధువుల్లో నుంచి హెల్ప్ చేయటానికి వచ్చిన వారు, 2 చేతులతో వడిసెలు వేయగలిగిన వారు, బాణాలు కూడా సంధించగలిగిన వారు. మరియు గాదీయుల్లో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు వద్దకు చేరి, గాదీయుల్లో కూడా వచ్చారు. గాదీయుల్లో కొందరు వచ్చారు. వాళ్ళెవరు? వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. డాలును ఈటెను, ఒక చేత్తో డాలు, ఒక చేత్తో ఈట, రెండింటినీ వాడగలిగిన యుద్ధ ప్రవీణులు. సింహము ముఖము వంటి ముఖములు గలవారు, కొండల్లో నుండి జింకలంత పాదవేగము గలవారు. వీళ్ళ కెపాసిటీ ఏంటంట? సింహాల ముఖం లాంటి ముఖం కలిగిన వారు, కొండల్లో ఉండు జింకలంత పాదవేగము గలవారు. జింకలాగా పరిగెత్తగలిగిన. జింక అంటే మామూలుగా సమాజంలో ఉండే జింకలు వేరు, కొండల్లో ఉండే జింకలు వేరు. అది అంత స్పీడ్గా ఎగిరెగిరి దూకుతూ పరిగెత్తే అంత పాదవేగం కలిగిన వారు. వారు ఎవరనగా, మొదటివాడు ఎజరు, రెండవవాడు ఒబద్య, మూడవవాడు ఎలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యెహోనాను, 9వవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్బన్నయి. ఇర్మియాలు 2 ఉన్నారు, గమనించారా? 5వవాడు 10వవాడు. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి. అంటే తక్కువ కెపాసిటీ కలిగిన వాడు 100 మందికి అధిపతి. అంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన వాడు 1000 మందికి. అంత గొప్పవాడు అనమాట. ఎలాంటి వాళ్ళు దావీదు గారికి వచ్చారో చూడు. దావీదు గారి దగ్గర, సౌలు గారి దగ్గర నుంచి దావీదు గారు పారిపోతే, సౌలు గారి దగ్గర ఉన్న బలాజ్యులు ఈయన దగ్గరకు వచ్చారు. ఎన్నో వచ్చిన 15. అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెల యందు దాన్ని దాటిపోయి తూర్పు లోయలోనూ పడమటి లోయలోనూ ఉన్నవారిని అందరినీ తరిమి వేసిన వారు వీరే. యోర్దాను అప్పుడప్పుడు మామూలుగా ప్రవహించింది, ఒక్కొక్క సమయంలో గట్టులు దాటి పొర్లిద్దంట. అంటే ఆ చుట్టూ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని మంచు కొండలు కరగటం వలన పొంగిద్ది. రెండవది వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో పొంగిద్ది. ఆ సమయంలో ఏం చేశారంటే వీళ్ళు ఆ నది దాటిపోయి, అంటే బాగా ప్రవాహం కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్న సమయంలో నది దాటి వెళ్ళారంటే ఎలాంటి వాళ్ళు చూడండి. మామూలుగా నది ఉన్నప్పుడు పడవల మీద ఇంకా ఏదో ఒక దాని మీద దాటడం వేరు, నది పొంగి పొర్లి కట్టల మీద దాటి పొంగుతున్నప్పుడు దాటి వెళ్ళటం వేరు. అందుకే గట్టుల మీద పొర్లుచుండు మొదటి నెల యందు దాన్ని దాటిపోయి తూర్పు లోయలోనూ పడమటి లోయలోనూ ఉన్నవారిని అందరూ తరిమి వేసిన వారు వీరే. ఎవరు? బెన్యామీనీయులు ప్లస్ ఇంకోళ్ళు ఎవరు? గాదీయులు. దావీదు గారి దగ్గరికి వచ్చారు కదా, గాదీయులు. వీళ్ళందరూ తరివేశారు. ఉన్నవారు వీరే. మరియు బెన్యామీనీయుల్లో కొందరు, యోధావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. ఇంకా ఎవరు వచ్చారు? బెన్యామీనీయుల్లో కొందరు వచ్చారు. యోధావారిలో కూడా కొందరు దావీదు గారు దాగి ఉన్న మరుగు స్థలానికి వచ్చారు. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్టనెను, మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేమీ కలుగలేదని ఎరిగి ఉండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవాలని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూచి మిమ్మును గద్దించునుగాక. ఏమన్నా చూసారా? మీరు నాతో హెల్ప్ చేయటానికి మీరు వస్తే నా హృదయం మీతో పాటు అతికి ఉంటుంది. లేదు గూఢాచారులుగా వచ్చి నా శత్రువుకు నన్ను పట్టించటానికి మారువేషంలో వచ్చినట్టుగా వచ్చి, ప్రేమతో వచ్చినట్టుగా వచ్చి, నాకేదో మేలు చేద్దామన్నట్టుగా వచ్చి నా మీద కుట్ర చేసి శత్రువుకు నన్ను అప్పగించే ఆలోచనలో వచ్చారా? మీ అంతు చూస్తాను లేదు. ఏమన్నాడు? పితరుల యొక్క దేవుడు మిమ్మను గద్దించునుగాక అన్నాడు. అంటే దేవుడికి అప్పచెప్పాడు. దెబ్బ ఉంటే ఎలాంటి వాడైనా ఏం చేస్తాడు? అదే దావీదు గారు, మీ ఎంత చూస్తారా, మీరు కానీ నన్ను పట్టించడానికి వస్తే అంటే, పట్టించినప్పుడు కదా వీళ్ళు ఎందుకు వచ్చారో అర్థమయ్యేది. పట్టించేదాకా వీళ్ళకి వీళ్ళు ఎవరో ఎలాంటి వారో దావీదు గారికి కూడా తెలియదు. కాబట్టి దేవుడి మీద చెప్పాడు, దేవుడు మిమ్మల్ని గద్దించునుగా. అనగానే
ఇంకా ఎవరు మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయారు. ఎన్నో వచనం 18. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై దావీదు, చూసారా, అంటే అమాసై అంటే భారములు మోయేవాడు అని భావం, అర్థం. ఆత్మవశుడై అంటే ఇతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై మాట్లాడుతున్నాడు దావీదు గారితో. దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము. నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. ఆత్మవశుడై మాట్లాడారు. ఎవరు? అమాసై. మాట్లాడి చెప్పగానే వెంటనే వాళ్ళందరిని ఏం చేశాడు దావీదు గారు? తన దండులో అధిపతులుగా చేర్చుకున్నాడు, అధిపతులుగా చేశాను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధుల్లో కొందరు అతని పక్షమును చేరి. మళ్ళీ ఎవరు వచ్చారు? మనష్షే సంబంధులు కూడా. అంతకుముందు ఎవరు వచ్చారు? గాదీయులు వచ్చారు, ఇప్పుడు మనష్షీలు వచ్చారు, బెన్యామీను కొందరు వచ్చారు, ఇంకా సౌలు గారికి దగ్గర సంబంధులు వచ్చారు, వాళ్ళు బెన్యామీనీలే, వాళ్ళు వచ్చారు. సపరేట్గా కొంతమంది బెన్యామీనులు వచ్చారు, గాదీయులు వచ్చారు. ఇప్పుడు మనష్షే సంబంధులు కూడా దావీదు గారితో కలిసిపోతున్నారు. అంటే దేవుడు పక్షంగా దావీదు గారు ఉంటే, దావీదు గారి పక్షంగా దేవుడు ఎవరెవరిని ప్రేరేపిస్తారో వాళ్ళందరూ దావీదు గారి పక్షాన వచ్చేస్తారు. ఇక అర్థమైందా? రాజు సౌలు గారే, కానీ సౌలు తరుగుతున్న రాజుగా ఆయన ఉన్న వాళ్ళు ధైర్యం చేసి దావీదు గారి దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వస్తారు? ఈ విషయం సౌలు రాజుకు తెలిస్తే పీకలో తెగిపోతాయి. అంటే ప్రాణాలకు తెగించి బెత్లెహేములో ఉన్న బావి నీళ్లు తెమ్మంటే 3 వెళ్ళి ఎలా తెచ్చారో అలాంటి వారు వీళ్ళు కూడా. దావీదు గారి మీద అభిమానంతో, దావీదు గారి మీద ప్రేమతో సౌలు రాజ్యపాలకుడు అయ్యున్నప్పటికీ సౌలు రాజుకు తెలిస్తే ప్రాణాలు పోతాయని తెలిసిన ప్రాణాలకు తెగించి కొన్ని గోత్రాల వాళ్ళు దావీదు గారికి సహాయం చేయటానికి, అందులో మళ్ళీ మామూలు వాళ్ళు కాదు, పరాక్రమవంతులు వచ్చారంటే ఎంత ప్రేమో చూడండి దావీదు గారి మీద వాళ్ళకి. ఎందుకంటే దావీదు గారు బతికిన విధానం వాళ్ళందరూ చూశారు. అక్కడ దావీదు గారు ఏమాత్రం తప్పు లేదు, సౌలు గారికి మేలే చేస్తున్నాడు, సౌలు గారికి దావీదు గారు మేలు చేస్తున్నాడు, సౌలు గారు దావీదు మీద కుట్ర బన్నుతున్నాడు, చంపటానికి ట్రై చేస్తున్నాడు అన్నది జగమెరిగిన సత్యం. అంటే మంచి నిదానంగా బయటకు వచ్చింది, చెడు వెంటనే బయటకు వచ్చింది. మనం చెడు బయటకు వచ్చింది కదా అని ఇలాంటివి జరిగితే నేను అసలు సహించలేను, తట్టుకోలేని వెంటనే మనం కూడా చెడు చేయడానికి రియాక్ట్ అవుతాం. ఆ సమయంలో దావీదు గారు ఓర్చుకున్నాడు, సౌలు గారిని ఒక్క మాట కూడా అనకుండా ఆయన పారిపోయి దాక్కున్నాడే తప్ప సౌలు గారిని చంపే అవకాశం వచ్చినా చంపకుండా దాక్కున్నాడు. కాబట్టి ఆయన మంచి ఏం చేసింది? దేవుడికి నచ్చింది. దేవుడు ఏం చేశాడు? అప్పుడు మంచి వాళ్ళని దావీదు గారి పక్షంగా చేర్చాడు. అంటే ఈరోజు నువ్వు చేసిన మంచి రేపు భవిష్యత్తులో నీకు ఉపయోగపడింది, ఇప్పుడు ఉపయోగపడకపోవచ్చు. ఏం ఉపయోగం అండి? నా మంచి నాకు ఏం లాభం అండి అంటే చరిత్ర చెప్తుంది, నీ మంచి ఈరోజు నీకు లాభం కాకపోవచ్చు, ఏదో ఒక రోజు నీకు అది లాభం చేకూరుతుంది. ఇక్కడ అసలు చేకూరలేదు అనుకోండి, నిత్య జీవం ఇవ్వటానికి ఈ మంచి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దుర్మార్గులు అనుకోండి, పనికిమాలిన అనుకోండి, ఏమన్నా అనుకోండి, నువ్వు దేవుని పక్షంగా ఉన్నావా లేదా నీకు దేవుడికి తెలిస్తే చాలు. ఎదుటివాడికి అర్థం కాకపోతే నువ్వేం చేయలేవు. వాక్యానుసారంగా ఉన్న వాళ్ళకి అర్థమైంది, వాక్యానుసారంగా లేనోడికి అమ్మ అన్న అందులో బూతెనపడింది. అర్థమైందా? కాబట్టి అవతల వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కాబట్టి నా మంచి వేస్ట్, నేను ఇంత నిజాయితీగా యథార్థంగా ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు, లెక్క లేకుండా పోతుంది అనుకొని మనం విడిచిపెట్టకూడదు మంచితనాన్ని. దేవుని భక్తిని అస్సలు విడిచిపెట్టకూడదు. దావీదు గారు విడిచిపెట్టల, దేవుడిని అనుకునే ఉన్నాడు. కష్టాల్లోనూ శ్రమల్లోనూ ఆయన పాటలు పాడుకుంటూ కీర్తనలు రాసుకుంటూ ఈ శ్రమలన్నిటిలో దేవుడిని కొనియాడుతూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈరోజు పారిపోయిన సౌలు రాజు నుంచి దాక్కున్న ఆ సౌలు గారి దగ్గర నుంచే మంచి వాళ్ళని దావీదు గారి పక్షంగా చేరుస్తున్నాడు దేవుడు. అంటే దావీదు గారు చేసిన మంచి ఎక్కడికి పోలేదు. 20వ వచనం, సౌలు మీద యుద్ధము చేయబడిన ఫిలిస్తీన్లో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధుల్లో కొందరు అతని పక్షమును చేరి దావీదు ఫిలిస్తీన్లకు సహాయం చేయకపోయాను. ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తనకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిస్తీన్ల అధికారులు అతన్ని
పంపివేసిరి. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాడు ఆశ్రయం పొందడానికి. వాళ్ళు మాకు హెల్ప్ చేస్తామంటే చేస్తారన్నాడు, కానీ వాళ్ళు నమ్మలే. ఎందుకు? ఎట్టయినా సౌలు ఈయన యజమానుడు కాబట్టి సౌలు పక్షంగా చేరి మనకే వెన్నుపోటు అవుతాడేమో అనుకొని ఫిలిస్తీన్లు ఏం చేశారు? దావీదు గారిని వెనక్కి పంపించారు. ఎందుకంటే వీళ్ళు ఒకటే. ఎట్టయినా ఈరోజు మనకు ఆయన వల్ల ఆపద వచ్చిందని మన దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు మనకే వెన్నుపోటు అవుతాడేమో అని ఫిలిస్తీన్లు దావీదు గారిని పంపివేశారు. అంతటా అతడు సిగ్లకునకు తిరిగి పోచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యజాబాదు, యదీయేబేలు, మికాయేలు, యజాబాదు, ఎలీహు, జిల్లెత్తై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులై ఉండిరి. ఎక్కడ? సౌలు గారి దగ్గర పరాక్రమశాలులు సైన్యాధిపతులుగా ఉన్నారు. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగు అగునట్లు ప్రతిదినము అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. దేవుని సైన్యంలాగా హెల్ప్ చేసేవాళ్ళు దావీదు గారితో చేరుతూనే ఉన్నారు. యేసుక్రీస్తు వారిని కూడా ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే ఒక్కడిగా ఉన్నాడు. నిజంగా పరలోకం నుంచి పారిపోయి వచ్చినట్టుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరూ ఆదరించలేదు ఆయన్ని. పుట్టినప్పుడు కూడా ఎక్కడ ప్లేసు ఆయనకు లేదు. ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోరాటం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కళ్ళు చేర్చబడ్డారు. 12 మంది చేర్చబడ్డారు. 70 మంది చేర్చబడిన మొత్తం ఇది నా శరీరం, మిమ్మల్ని తింటేనే మీకు నిత్యజీవం అనగానే వాడు నరమాంస భక్షకులు అవ్వమంటున్నాడు మనల్ని అనుకొని చాలామంది పారిపోయారు. ఈ 12 మంది మాత్రమే ఉన్నారు. 12 మందిలో యోధా కూడా వెళ్ళిపోయాడు. ఆ 12 మందితో స్టార్ట్ అయిన యేసుక్రీస్తు వారి పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కళ్ళు చేర్చబడి 2000 సంవత్సరాల నుంచి ఈ సైన్యం మహాసైన్యం అయిపోయింది. దీన్ని ఆపటానికి ఎంతోమంది ఎన్నో కుట్రలు చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం ఉంటలా. దీన్ని ఎవడో ఆపలేకపోతున్నాడు. బస్సులుగా తగలబెడుతున్నారు, బైబిల్ చింపేస్తున్నారు, ఏమండి స్వార్థక ప్రకటనలకు వెళుతున్న వారిని అడ్డగిస్తున్నారు, చంపేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ఆగుతుందా అంటే డెవలప్ అవుతుంది తప్ప ఆగట్లేదు. దావీదు గారి పరిస్థితి కూడా ఆ రోజు చెప్పండి ఎవరో ఆపలేపారు. అనుదినము ఆ సైన్యంలో అనేక మంది దావీదు గారి దగ్గరికి వచ్చుచుండిరి. అనేక మంది దావీదు గారికి వస్తూనే ఉన్నారు. 23వ వచనం, యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తెప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతన అనగా, సౌలు గారికి చెప్పాడుగా, నీ యొద్ద నుండి నీ రాజ్యం తీసివేసి నీ పొరుగువాడకు దావీదుకి దాన్ని ఇచ్చాను అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దావీదు గారి రాజ్యం విస్తరించడానికి సౌలు గారి దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు దావీదు గారితో చేర్చబడుతున్నారు. హెబ్రోనుకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా, యూదావారిలో డాలును ఈటను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారి 6800 మంది. యూదా గోత్రంలో ఎంతమంది వచ్చారు? 6800 మంది. షిమోనీయుల యుద్ధములకు తగిన శూరులు 7100 మంది. లేవీల్లో అట్టివారు 4600 మంది. ఇది లేవీల్లో కూడా యుద్ధానికి వచ్చేసారా కదా? 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన, అంటే అహరోను సంతతి వారంటే వీళ్ళు యాజకులు, పూర్తిగా దేవుని సేవలో ఉన్నవాళ్ళు. వీళ్ళు కూడా యెహోయాదా నాయకత్వంలో ఎంతమంది అంట? 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనులు 3000 మంది. సౌలు సంబంధులకు బెన్యామీనులు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు పాడుగా కాపాడుచుండిరి. అప్పటిదాకా చాలామంది సౌలు గారి ఇంటిని కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రామీల్లో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయుల్లో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలీలు చేయతగినదేదో దాన్ని నెరిగి ఉన్న అధిపతులు 200.
ఎవరంట వీళ్ళు? ఇశ్శాఖారీయుల గోత్రంలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200 మంది. అంటే వీళ్ళు భవిష్యత్తు కూడా ఎరిగిన వారు, ఏ టైంలో ఏ పని చేయాలో సమయోచితమైన జ్ఞానం అంటే వెంటనే స్పాట్ డెసిషన్ తీసుకుంటారు. మనం ఏదైనా ఒక విషయంలో భర్జన పడతాం, ఒక నిర్ణయం వెంటనే తీసుకోలేము. సమయోచితమైన జ్ఞానం ఉన్నవాడు ఆన్ ద స్పాట్లో మంచి డెసిషన్ తీసుకుంటాడు. అది అందరికీ రాదు. అలాంటి వారు వీళ్ళు. ఏ గోత్రంలో వాళ్ళు వీళ్ళు? ఇశ్శాఖారు గోత్రంలో సమయోచిత జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి. ఎందుకంటే వీళ్ళు మంచి తెలివి కలిగిన వాళ్ళు కాబట్టి ఈ ఇశ్శాఖారు గోత్రంలో వాళ్ళందరూ ఈ 200 మందికి లోబడి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మేధావులు, భవిష్యత్తు ఎరిగిన వారు, ఆన్ ద స్పాట్లో డెసిషన్ తీసుకొని అమలుపరచగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు. 34వ వచనం. 33 జబులూనీయుల్లో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధములకు పోదగిన వారు, యుద్ధ నేర్పు గలవారును, మనస్సునందు పొరబు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. వీళ్ళకున్న స్పెషాలిటీ జబులూనీయుల గోత్రంలో ఏ ఆయుధం అయినా ఉపయోగించగలరు. వాళ్ళకిచ్చిన స్పెషాలిటీ ఏంటంటే సకల విధమైన యుద్ధాయుధములను ధరించి, అంటే ఈటెవో విసురుతారు, కత్తి పడతారు, బల్లెం పడతారు, డాలు పడతారు, ఇంకా అవసరమైతే కర్రతో కూడా యుద్ధం చేస్తారు, ఒడిసెలు కూడా విసరగలిగిన సామర్థ్యం, అన్ని యుద్ధాయుధాలు ధరించి యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉంది. అంత మాత్రమే కాక మనస్సులో ఎలాంటి సంకోచం లేకుండా మనం గెలుస్తాము ఓడిపోతాము ఏమైపోద్దో, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అసలు ఏ సంకోచం లేకుండా మనం దేవుని పక్షంగా వచ్చాం, వెళ్తాం, యుద్ధం చేస్తాం, విజయం సాధించుకొని వస్తాం. డౌట్ లేకుండా యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందగలిగిన వారు వీళ్ళు. మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారు 50,000 మంది. నఫ్తాలీయుల్లో 1000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటును పట్టుకున్న వారు 37,000 మంది. దానిలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,000 మంది, 20,600 మంది. అషేరీయుల్లో యుద్ధము నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల ఉండు రూబేనీల్లోను, గాదీల్లోను, మనషే అర్ధగోత్రపు వారిలోనూ సకల విధములైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలన కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇదంట దావీదు గారు యుద్ధానికి వెళ్తుంటే అన్ని గోత్రాల వాళ్ళు వచ్చేసారండి. ఎందుకు? ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటానికి దావీదు గారి పక్షంగా ఉన్నవారు, దావీదు గారిని రాజుగా చేయటానికి వీళ్ళకి ముందుగానే ఏముందంట? కోరిక, నియమించవలన కోరిక హృదయమందు కలిగిన వారై యుద్ధాయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమవారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపవలన కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొని ఇశ్రాయేలుకు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జబులూను, నఫ్తాలి అనువారు పొలిమేర్ల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచర గాడిదల మీదను, ఎద్దుల మీదను, ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడ్లను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షారసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. అంటే టోటల్గా ఇశ్రాయేలు అన్ని గోత్రాల వాళ్ళు బెన్యామీను గోత్రంతో సహా దావీదు గారికి హెల్ప్ చేయటానికి వచ్చారు. ఎప్పుడు? రాజు కాకముందు. హెబ్రోన్లో ఉంటున్నాడు అప్పుడు దావీదు గారు. అంటే దావీదు గారు సౌలు పరిపాలనలో దావీదు గారు సౌలు గారి విషయంలో ఏమేం చేశాడో, సౌలు గారు దావీదు గారికి ఏం చేశాడో ఇదంతా ఎరిగిన ప్రజలు వీరు. అర్థమైందా? ఒక్క నష్టం కూడా దావీదు గారి వల్ల సౌలు రాజుకి కలగలేదు. ఎక్కడికి వెళ్ళినా యుద్ధం చేయటం, జయాన్ని పొందటం, ఆ దేశాన్ని సౌలుకి అప్పగించటం, ఇది దావీదు చేసిన మంచి. ఈ మంచికి ఈరోజు దావీదు గారికి కలిసి వచ్చింది. ఈ మంచి దావీదు గారికి కలిసి వచ్చింది. ప్లస్ దేవుడు తోడుగా ఆయనకున్నాడు కాబట్టి. ఓకే, వచ్చే వారం 13వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 12 అధ్యాయాలు దేవుని దయ వలన కంప్లీట్ అయినాయి. 13వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం.
క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, సర్వలోక న్యాయాధిపతి, దీనులను దరిద్రులను లక్ష్యముంచి వారిని ఉన్నతమైన స్థలాల్లో కూర్చుండబెట్టు దేవుడవు. గొప్పవారిని, ఘనులైన వారిని, జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి తండ్రి, లోకంలో ఉన్న మాలాంటి వెర్రివారిని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు గొర్రెల కాపర్లుగా ఉన్న దావీదు గారిని తండ్రి మీరు గొప్పవానిగా ఇశ్రాయేలు అందరినీ పరిపాలించే రాజుగా చేయటానికి మీరు ఎన్నుకోవటానికి కారణం ఆయనలో ఉన్న మంచితనం, ఆ తగ్గింపు జీవితం, ఆ విధేయత, మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన విధానం ఆయనలో ఉంది. కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉన్నా మీరు పిలిచి ఆయనకి రాజ్యాన్ని అప్పగించి కష్టాల్లోనూ శ్రమల్లోనూ మిమ్మల్ని నిందించకుండా ఆయన ఎలా నిలబడ్డాడో, ఆయన ఎలా తన యజమానునికి లోబడ్డాడో ఈ విషయాలన్నీ వ్రాయించి మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. గతంలో దావీదు గారి చరిత్ర మేము చదువుకున్నాం, కానీ దినవృత్తాంతాల గ్రంథంలో మరింత విశేషంగా ఇంకా దావీదు గారిలో ఉన్న మేలైన గుణాలన్నీ, ఆ లక్షణాలన్నీ మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ప్రతి అవసరత మీ చిత్తమైతే తీర్చండి. అనారోగ్యంతో ఉన్నవారిలో కానీ, ఆత్మ సంబంధమైన జ్ఞానము తక్కువగా ఉన్నవారిని కానీ, ఇదిగోనైనా మానసిక బలహీనత రుగ్మతలతో ఉన్నవారిని కానీ, తండ్రి మానసికంగా కొంచెం తెలివి తక్కువగా ఉన్నవారిని కానీ బలపరచండి. అలాగే తండ్రి ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆర్థిక సహాయాన్ని దయచేయండి. అప్పుల బాధలతో బాధపడుతున్న వారికి అందులో నుంచి విడుదల కలిగించండి. వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను వారికి అనుగ్రహించండి. మరి రాత్రికాల సమయంలో రాజాకు వచ్చిన కడుపుల నొప్పిని బట్టి తండ్రి ఆ బిడ్డకు మరి కృష్ణా వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి సురక్షితంగా గృహానికి చేర్చాడు. మరింతగా ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చి మరింతగా మీ పనులు చేయడానికి కావలసిన శక్తిని, బలాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా మాకు తెలిసి తెలియక ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో, మరి సీజన్ మారింది కనుక ప్రతి బిడ్డకు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని అందులో నుంచి విడుదల కలిగించి మంచి స్వస్థతనిచ్చి మరింతగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించమని, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మాకు దయచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా మల్లెపాడులో జరగనున్న మరి సువార్త సభలు 13, 14 తేదీల్లో మరి సువార్త సభలు జరగటానికి మరి సంఘమంతా ఆలోచించి ఉండగా జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఆ ప్రాంత ప్రజలకు, నశించుతున్న వారికి రక్షణ సువార్తను అందించి కొందరిలోనైనా మార్పు తీసుకురామని కోరుకుంటూ, దానికి కావలసిన సహకారాన్ని మీ పిల్లలందరూ అందించలాగిన వారిని బలపరిచి స్థిరపరచమని కోరుకుంటూ, కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.